ఇండియాలో కార్ల పైన ఒక విచిత్రమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది నిజంగానే చెప్పాలంటే అసలు లాజికల్ కాదు. ఒక మీనింగ్ లేదు. ఒక పర్పస్ కూడా లేదనమాట. దానివల్ల చాలా నష్టపోతున్నది ఎవరంటే మనమే అనమాట. మనకు యూ నో వి ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ కార్స్, కంఫర్టబుల్ కార్స్, సౌకర్యం లేదనమాట. ఇంకొక పక్క చూస్తే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చాలా నష్టాన్ని తెస్తున్న రెస్ట్రిక్షన్ అనమాట ఇది. అదేంటని తెలుసుకుందాం ఈ వీడియోలో. మీకు కార్ల గురించి తెలిసే ఉంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. కొద్దిమందికి తెలియకుండా ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ వాళ్ళు కార్లు ఎలా తయారు చేస్తారంటే, ఎలా చేయాలంటే ఇప్పుడు ఒక సైజు పెడతా నేను. ఇప్పుడు కారు ఒకటి తయారు చేస్తారు ఒకరు. ఎనీ మ్యానుఫ్యాక్చరర్. హ్యాచ్ బ్యాకే అనుకుందాం. 4.2, 4.3 మీటర్స్ పెడతారు హ్యాచ్ బ్యాక్ అంటే అబ్రాడ్‌లో చూస్తే వేరే కంట్రీస్‌లో. అది వాళ్ళు ఇంజినీరింగ్ జేసి, ఆ డ్రైవింగ్ డైనమిక్స్ అంతా చూసుకొని, దానికి సరిపడే వెయిట్, ప్రాపర్ వెయిట్ దానికి ఎంత కావాలో అంత పెడతారనమాట. తర్వాత ఆ వెయిట్‌కి పవర్ ఎంత కావాలి, ఎంత సీసీ ఉన్న ఇంజిన్ కావాలి అని వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇంజినీర్స్‌కి. ఆ వెయిట్, పవర్ టు వెయిట్ రేషియో అంటాం కదా! ఇంత బరువున్న కార్‌కి, ఇంత లెంత్ ఉన్న కార్‌కి ఎంతైతే సరిపోతుందో అంత పెడతారు. ఉదాహరణకి 1.5 1.8 2నో, 2.5 3 3.5 ఇట్ డిపెండ్స్ అనమాట. ఆ కార్ సైజ్‌కి, వెయిట్‌కి, లెంత్‌కి, ఆ కెపాసిటీకి దానికి సంబంధించి ఇంజినీర్స్ ఉంటారు కదా! ఆర్&డి చేసి వాళ్ళకి తెలిసుంటుంది. కరెక్ట్‌గా పెడతారు. అది ప్రతి కంట్రీలో జరిగేదే అనమాట. ఇది సాధారణం. ఇట్ హాస్ టు బి లైక్ దిస్. ఇలాగే ఉండాలనమాట. దీంట్లో గవర్నమెంట్ ఇంటర్వెన్ అవ్వడానికి ఏమి పర్పస్ ఉంది నాకైతే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఎందుకు వేలు పెట్టాలి దీంట్లో? ఇప్పుడు ఒక కార్ తయారు చేస్తే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఇంజినీర్స్ ఉంటారు. ఆర్&డి ఉంటుంది. వాళ్ళు చూసుకుంటారది. ఎంత సైజ్ ఉండాలి ఈ కారు, ఆ సైజ్‌కి ఎంత పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి అని పెడతారు, ఇస్తారు సరిపోతుంది. బావుందది. ప్రపంచంలో అంతా ఇలాగే జరుగుతుంది. అది యూఎస్‌లో అయినా, యూరోప్‌లో అయినా ఎక్కడైనా గాని. చిన్న చిన్న దేశాల్లో కూడా ఇలాగే ఉంది. మలేషియా తీసుకున్నా, హాంకాంగ్ తీసుకున్నా, చివరికి పాకిస్తాన్ తీసుకున్నా, నేపాల్‌లో తీసుకున్నా, ఎక్కడ చూసినా గాని చాలా బాగా అమ్ముతారు వాళ్ళు కార్లు. రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. నేను చెప్పినట్టు లాజిక్ లేని రెస్ట్రిక్షన్స్ ఏమి లేవనమాట. మన దగ్గరున్నాయి. అదేంటంటే నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్‌లు మారుతున్నాయి గానీ సంవత్సరాలు పోతున్నాయి. దీనిపైన ఎవరు లాజికల్‌గా థింక్ చేసి ఈ రెస్ట్రిక్షన్స్ తీయడానికి ముందుకు రావట్లేదు. మొన్ననే రెస్ట్రిక్షన్స్, టాక్స్ కూడా మార్చారు గానీ అప్పుడైనా థింక్ చేస్తారనుకున్నా అప్పుడు చేయలేదు. ఇదేంటంటే 4 మీటర్స్ అంట. ఫస్ట్ యూజ్‌లెస్ రెస్ట్రిక్షన్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ దిస్. 4 మీటర్స్ లెంత్ ఉండాలి ఒకటి. అదొక అది నిజంగా చెప్పాలంటే మీనింగ్‌లెస్ రెస్ట్రిక్షన్ అది. ఇప్పుడు ఒక కార్‌లో 6 మంది, ఒక ఫ్యామిలీలో 6 మంది ఉంటారనుకుందాం. 5, 6 మందో ఉంటారనుకుందాం. ఒక 2, 3 జనరేషన్స్‌కి ఒక కారు కొనే కెపాసిటీ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు 6 మంది వెళ్ళాలి ఒక కార్‌లో. అంటే 4 మీటర్స్ రెస్ట్రిక్షన్స్ పెడితే ఎక్కడ సరిపోతుంది వాళ్ళకి 2 కార్లు కొనాల్సొస్తుంది. ఒక కారు కొనేదే కష్టం అంటే 2 కార్లు ఎక్కడ కొంటారు? అదొకటి. మళ్ళా దానికి తోడు నీ రూము, లెగ్ రూమ్ ఉండదు. బూట్ స్పేస్ ఉండదు. స్పేస్ ఉండదు. దానికి సరిపడా ఇంజిన్ ఉండదు. అదొక తలనొప్పి. కార్‌లో కూర్చున్నప్పుడు కంఫర్టబుల్‌గా ఉండాలా లేదా? స్పేస్ ఉండాలా లేదా? 4 మీటర్స్ రెస్ట్రిక్షన్స్ పెడితే ఎలాగొస్తుంది ఆ కంఫర్టు? వేరే దేశాల్లో ఎక్కడా లేదు. ఉదాహరణకు చెప్పాలంటే మనం ఇక్కడ స్కోడా ఇదుంది గదా! టైగూను అది వేరే దేశాల్లో హ్యాచ్ బ్యాక్ అనమాట అది. 4.2, 4.3, 4.5 గూడా ఉంటాయి హ్యాచ్ బ్యాక్‌లు వాళ్ళ దగ్గర. మనకేదో 4 మీటర్స్ దాటితేనే అదేదో లగ్జరీ అయినట్టు ట్రీట్ చేస్తున్నారిక్కడ. అది ఏం లాజిక్ నాకర్థం గావట్లేదు. ఇంకొకటి నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఏంటంటే 4 మీటర్స్ ఒకటి, అదొకటి ఉపయోగం లేని రెస్ట్రిక్షను. రెండోదేంటంటే ఇంజిన్ పైన కూడా రెస్ట్రిక్షన్. అదేంటంటే పెట్రోల్ ఇంజిన్ అయితే 1.2 లీటర్స్ ఉండాల. అదే డీజిల్ అయితే 1.5 ఇంజిన్ మాత్రమే ఉండాలి. దేంట్లో 4 మీటర్స్ లోపలుండాలి. అలాగే 1.2 లీటర్ పెట్రోల్ ఉండాలి. అదేవిధంగా 1.5 డీజిల్ ఉండాలనమాట. ఆ తక్కువున్న టాక్స్ స్లాబ్‌లోకి రావాలంటే.
ఇది ఒక ఇప్పుడు చిన్న చిన్న టూ వీలర్స్ చూస్తేనే 300 సీసీ, 500 సీసీ, 600 సీసీ ఎంతెంతో ఉన్నాయి గదా! టూ వీలర్స్‌లో. అది ఒక కారు. అది 4 వీల్ డ్రైవ్ అది. 4 వీల్ కార్ అది. ఒక వెహికల్ వాహనం అది. దానికి వెయిట్ ఎంతుంటుంది కదా! వెయిట్ ఎంతుంటుంది? దాంట్లో నలుగురు, 5 మంది కూర్చొనెళ్తారు. పైగా లగేజ్ ఉంటుంది. లోడ్ ఉంటుంది. దాన్ని పుల్ చేయడానికన్నా మినిమమ్ 1.5 లీటర్‌న ఉండాల్సిన అవసరంలే. మినిమమ్ 1.2 పెడతారారేంటి రెస్ట్రిక్షను? అంటే సాధారణంగా కారు కొనేవాడు మధ్య తరగతి వాడు, కింది మధ్య తరగతి వాడు 1.5 లీటర్ కూడా డిజర్వ్ చేయడా? ఆ ట్యాక్స్ ఆ స్లాబ్ ఏంటి అసలు? అంటే 1.2 లీటర్ దాటితే అదొక లగ్జరీనా అది? వాట్ ఈస్ ద లాజిక్? అసలు దేన్ని మీరు రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు? 1.5 అనేది లగ్జరీనా? అది మినిమమ్ కామన్ సెన్స్ ఉంటే అర్థమయ్యే థింగ్ అది. అంత పెద్ద కార్‌కి 1.5 లీటర్ ఇంజిన్ అనేది మ్యాండేటరీ. అది ఏ దేశంలో అయినా చూడండి మినిమమ్ 1.5, 2 లీటర్ పెట్రోల్‌లో నేను చెప్పేది. 1.5 తక్కువ అంటే 1.5 ఉంటుంది. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లు తక్కువంటే. వాళ్ళింకా 2 లీటర్, 2.5 ఎక్కువ పెద్ద పెద్ద ఇంజిన్స్ వాడుతా ఉంటారు. అంటే కావాలని వాడడం కాదు. ఆ వెయిట్‌కి, ఆ సైజ్‌కి తగినంత ఇంజిన్ వాళ్ళిస్తారు. ఇప్పుడు పెద్ద ఒక 6 ఫుట్ మనిషి ఉంటాడు. వాడికి చిన్న పిల్లోడికి పెట్టినంత ఫుడ్ పెడితే సరిపోతుందా? జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ఒక పెద్ద ఒక వ్యక్తి 6 అడుగులు ఆ! వ్యక్తి ఉంటాడు. అతను చేసే పనేంటి? అతని సైజ్ ఏంటి? బాడీకి ఎంత ఎనర్జీ కావాలి? అతనికి ఎంత ఆహారం పెట్టాలి? అతని బాడీకి సరిపోయేంత ఆహారం కావాలి కదా! చిన్న పిల్లోడికి ఏదో 1 మంత్ బేబీకి ఎంత కావాలో అంత పెడితే ఎలా ఉంటది? ఇది కూడా అలాగే ఉంది. ఇల్లాజికల్. అంత కార్‌కి ఎంత సైజ్ ఇంజిన్ కావాలి? 1.5 మినిమమ్ నేను చెప్పేది అది కూడా తక్కువే. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటే 2 లీటర్స్ అన్నా ఉండాల. ఇప్పుడు ఇంతమందున్నారు గవర్నమెంట్‌కి యూ నో సలహాదారులుగా గవర్నమెంట్స్‌లో అంతమందున్నారు. ఎవరు చెప్పట్లేదా వీళ్ళకి? అంత పెద్ద కార్‌లకి ఇప్పుడు లోడ్ ఉన్నప్పుడు పుల్ చేయడానికి పవర్ కావాలి, టార్క్ కావాలి. అప్ హిల్స్ ఎక్కేటప్పుడు అంత లోడ్‌తో ఉన్నప్పుడు పవర్ కావాలి, టార్క్ కావాలి. మెయిన్‌లీ ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా ఓవర్‌టేక్ అనుకున్నప్పుడు అది అవసరం అది. పవర్ లేదనుకోండి డేంజర్ అది. ఇప్పుడు ఒక వెహికల్ సర్టెన్ స్పీడ్‌లో వెళ్తా ఉంటుంది కదా! హైవేలో. ఇప్పుడు నేను 5 మంది కార్‌లో ఉన్నారు, 6 మందున్నారు. లోడ్ ఉంది. 1.2 లీటర్ అనుకో. నేను ఓవర్‌టేక్ చేసేయాలని ట్రై చేశాను. మధ్యలో వెళ్లి స్టాప్ అయిపోయింది. అక్కడ ఒక వెహికల్ వస్తుంది. వెనక ఒక వెహికల్ వస్తుంది. ఏమవుతదప్పుడు? నా కార్‌లో పవర్ లేదు. ఓవర్‌టేక్ చేయలేను. అది క్రాష్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుంది. చాలా సమస్యలుంటాయి. జనాలు చనిపోయేదానికి కూడా చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. అసలిది 1.2 ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఏ దేశంలో లేదిలాగ. ఇంకొకటి నేను మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే, మన దేశంలో మంచి కార్ లేకపోవడానికి, మంచి కార్లు, మంచి బ్రాండ్ లేకపోవడానికి దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే నేను చెప్తాను. చాలా మందికి తెలిసే ఉంటుంది మళ్ళా. సేమ్ ఐ యామ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. తెలియని వాళ్ళ కోసం ఇది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఫోర్డ్ ఉంది. లేకపోతే మిట్సుబిషి ఉంది. లేకపోతే ఏదో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు వాళ్ళు ప్రపంచానికంతా ఒక సైజు కార్లు తయారు చేసి అమ్ముతున్నారనమాట. ఒక బాడీ స్టైలు, ఇంజిను దానికి ఎంత సైజ్‌కి ఎంత ఇంజిన్ కావాలో అంత తయారు చేసి అమ్ముతున్నారు అక్రాస్ వరల్డ్. ఇప్పుడు ఇండియాకొచ్చే కాడికి వీళ్ళు స్పెషల్‌గా ప్లాట్‌ఫార్మ్ తయారు చేయాలి. స్పెషల్‌గా డిజైన్ చేయాలి. అంటే ఏమవుతుంది? వాళ్ళు ఎక్కువ డబ్బులు మళ్ళా రీఇన్వెస్ట్ చేయాలనమాట. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ప్లాట్‌ఫార్మ్‌ని వాళ్ళిక్కడ యూజ్ చేసేకి లేదు. ఉపయోగపడదు. ఎందుకంటే వేరే దేశాల్లో అంతా వేరే సైజ్ కార్లు, ఇంజిన్‌లు అమ్ముతున్నారు. ఇక్కడ మాత్రం స్పెసిఫిక్‌గా ఇండియాకి తయారు చేయాలి. అంటే ఏంటి? వాళ్ళు మళ్ళా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినా కూడా అది సక్సెస్ అవుతదా లేదా అని అదొక టెన్షన్ వాళ్ళకి. కాబట్టే చాలామంది ఇక్కడొచ్చి ట్రై చేద్దామా లేదా అని ఆగిపోతారు. కొంతమందొచ్చి కొన్ని రోజులు చూసి ఇది వర్కౌట్ లేదు. మనకు ఉపయోగపడదని చెప్పి ఎళ్ళిపోయున్నారనమాట. చాలామంది వచ్చి కూడా ఎళ్ళిపోవడానికి కారణం ఇదే. ఫోర్డ్ అలాగే వెళ్ళిపోయింది. ఫియట్ ఒకటి కాదు ఎన్నో కంపెనీలు. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి కూడా
డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా! రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాట్‌ఫార్మ్సే వాడతారు. డబ్బులు ఎక్కువ ఖర్చుగా వాళ్ళకి. ఇప్పుడు మనం గూడా రెస్ట్రిక్షన్స్ తీసేస్తే 4.2, 4.3 వాటెవర్ ప్రపంచంలో ఏమున్నాయో రెస్ట్రిక్షన్స్ అదే పెడితే వాళ్ళు గూడా హ్యాపీగా వస్తారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు గూడా అమ్ముతారు. ఫోర్డ్ అయినా, మిట్సుబిషి అయినా అది ఏ బ్రాండ్ అయినా గాని. ఇంజిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇండియా కోసం స్పెసిఫిక్‌గా ఇంజిన్ తయారు చేయాలంటే చూడండి, ఆలోచించండి. ప్లాట్‌ఫార్మ్ పైన ఇన్వెస్ట్ చేయాలి. ఇంజిన్ పైన ఇన్వెస్ట్ చేయాలి. ఇదెందుకంటే ఇలాంటి ఇంజిన్స్ ఎక్కడా లేవు. మన ఇండియాలోనే స్పెసిఫిక్ అనమాట. 1.2 లీటర్ ఇంజినే గావాలి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎన్ని కార్‌లలో ఉన్నాయి ఇలాంటి ఇంజిన్స్. దాంట్లో ఏమి పవర్ ఉండదు, లైఫ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు వెన్యూలో 1.2 లీటర్ ఉంది. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. మీకు పవర్‌ఫుల్‌గా అనిపిస్తుందా అది? ఆ సైజ్‌కి మినిమమ్ నేను చెప్పేది మినిమము 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ గావాలి. వీళ్ళు చేసిన దానివల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే టాక్స్ పెరిగిపోతుంది. టాక్స్ పెరిగితే ఏమవుతుంది? జనాలు కొనరు. కొనకపోతే ఎవరికి నష్టం? మ్యానుఫ్యాక్చరర్స్‌కి నష్టం. తర్వాత ఎవరికి నష్టం? మనకు నష్టం. మంచి బ్రాండ్స్ రానివ్వరు. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ అర్థం చేసుకొని మార్చరు. అది టాక్సులు చూస్తే చాలా ఎక్కువుంటాయి కార్ల పైన. కార్లు కొనకూడదు అనేసి ఉంటుందా ఏంటో నాకు అర్థం కాదు వీళ్ళకి. ఏమైంది? అందరూ కారు కొనకూడదా? కార్ అనేది సేఫెస్ట్ వెహికల్ కదా! ఇప్పుడు కారుంటే మనం ఎప్పుడైనా అర్జెంట్‌గా ఉన్నప్పుడు కారు తీసుకొనెళ్ళొచ్చు. ఒక పర్సనల్ స్పేస్ అనేది ఎంత బావుంటుందది. ఊరికెళ్ళడానికో, స్కూల్స్‌కి తీసుకెళ్ళడానికో వాటెవర్ అన్నింటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇప్పుడు టూ వీలర్‌లో పోవాలంటే వానొస్తే సమస్య. చల్లి చలి ఎర్లీ మార్నింగ్ ఎళ్ళాలంటే సమస్య కదా! దుమ్ము, ధూళి, ఎండ ఎన్నిటి నుంచి కాపాడుతుంది కారంటే. దీన్నెందుకు లగ్జరీగా ట్రీట్ చేస్తున్నారు? దిస్ ఈస్ నాట్ లగ్జరీ. ఇదెప్పుడు అర్థం చేసుకుంటారో. మళ్ళా ఇంకొకటేంటంటే విచిత్రం, అన్నీ ఫారిన్‌లో ఏదైనా పాలిసీలు తీసుకొస్తే మనోళ్ళు ఇంప్లిమెంట్ చేయండి అని రుద్దేస్తారిక్కడ. మరి ఇది గూడా తీసుకోండి. ఇప్పుడు యూరో 6 అంటారు, యూరో 5 అంటారు, యూరో 7 అంటారు ఎమిషన్స్ గురించి. వాళ్ళేదో తీసుకొస్తున్నారు. వాళ్ళు తెచ్చిన తర్వాత మనం గూడా అదే సేమ్ ఈడ అప్లై చేసేద్దాం అంటారు. అది ఒకటి కాదు, అన్నింట్లో అంతే. ఇప్పుడు మొబైల్‌లో గూడా యూరోప్‌లో వాళ్ళొకటి తీసుకొచ్చారు కదా! సి డ్రైవ్ కేబుల్ చార్జ్ చేయడానికి మొబైల్‌కి ఒక్కొక్కరు ఒకటి పెడుతున్నారు. ఐఫోన్ వాళ్ళైతే డిఫరెంట్‌గా పెడతారనమాట. ఆ ఛార్జింగ్ పోర్ట్సే వెరైటీగుంటాయి. కాబట్టి వాళ్ళొక రూల్ తీసుకొచ్చారనమాట. ఎన్విరాన్మెంట్‌కి మంచిది, పొల్యూషన్ తగ్గించాలని మ్యానుఫ్యాక్చరర్స్ అంతా మొబైల్‌లో, ల్యాప్‌టాప్స్‌కి అంతా గూడా సి డ్రైవ్, సి పోర్ట్ ఉండాలి. టైప్ సి ఛార్జింగ్ పెట్టండి అని రెస్ట్రిక్షన్స్ తెచ్చారోళ్ళు. ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిందనమాట. అది మనోళ్ళు ఎందుకు ఆలోచించరు అలాగా? ఇప్పుడు కార్లు గూడా అంతే. వాళ్ళు యూరోప్‌లోనో, అమెరికాలోనో ఏదో జెప్పారు. అందరూ ఈవీకెళ్దాం అనేసి. మనోళ్ళు గూడా దాన్ని అందుకొని అందరికీ రబ్ చేశారనమాట. ఈవీస్ తీసుకోండి అనేసి. టాక్స్ అంతా తగ్గించారు. పెట్రోలు, డీజిల్ పైన టాక్సెస్ పెంచేశారు. అన్నీ అన్నీ తీసుకుంటున్నారు. అడాప్ట్ కావాలని చూస్తున్నారు. ఇది గూడా అడాప్ట్ కావండి. ఇప్పుడు వాళ్ళు ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదే యూరోప్‌లో, అమెరికాలో ఎక్కడ కూడా. 4 మీటర్స్ లెంత్ ఉండాలి. 1.2 లీటర్ లెంత్ ఉండాలి. ఐ మీన్ ఇంజిన్ కెపాసిటీ ఉండాలి అని. దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. వీళ్ళు ఇంకెప్పుడు ఎన్ని రోజులు పడుతుందో వీళ్ళకి అర్థం చేసుకోవడానికి. ఇంకొకటి కూడా అగైన్ మళ్ళా మనం ఫారినర్స్ ఏం చెప్తే మనం గూడా అదే తీసేసుకుంటాం కదా! అడాప్ట్ అయిపోతాం. అది మంచా? అది చెడా? ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకుందాం అని లేదు. ఉదాహరణకేంటంటే మెయిన్‌లీ ఇప్పుడు ఈవీ, ఈవీ పుష్ అనమాట. వాళ్ళెవరో ఏదో జెప్పారు. పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ వల్ల చాలా పొల్యూషన్ అయిపోతుంది. మనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసి అమ్మేద్దామని వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారనమాట. మనోళ్ళు గూడా దాన్ని మ్యానుఫ్యాక్చర్స్ పైన అందరి పైన రుద్దేరేసుకొని, ఇంగా దానిపైన డిస్కౌంట్స్ కూడా ఇచ్చారనమాట. ఇది కొనండి, ఎలక్ట్రిక్ కొనండి, ఎంత డిస్కౌంట్ ఉంది. నో టాక్స్, రోడ్ టాక్స్ లేదు, ఆ టాక్స్ లేదు, ఏమీ లేదు, రిజిస్ట్రేషన్ లేదని జెప్పారు. అయినా జనాలు కొనట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఒకటి. ఇప్పుడు చాలామంది ఇండ్ల దగ్గర కార్ పెట్టుకోవడానికి స్పేసే లేదు. వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఛార్జ్ చేసుకుంటారు? పైగా బయట ఛార్జ్ చేసుకుందామంటే పనిచేస్తాయో లేదో తెలీదు. తర్వాత రేంజ్ ప్రాబ్లమ్ ఒకటి. ఆ లోపల ఒక టెన్షన్ ఉంటుంది.
ఇది ఎక్కడ ఆగిపోతుందో ఏమో! ఆగిపోతే ఏమవుతుంది సమస్య అని. తర్వాత రిలయబిలిటీ సమస్యలు, కొత్త టెక్నాలజీ అది. తర్వాత లైఫ్ ఎంత ఉంటుందో తెలీదు. ఎన్ని సమస్యలున్నాయి చూడండి. తర్వాత బ్యాటరీ. ఇన్ కేస్ బ్యాటరీ రీప్లేస్ చేయాలంటే ఔట్ ఆఫ్ వారంటీ ఎంతవుతుందో తెలీదు. ప్రైజెస్ ఏమైనా తక్కువున్నాయంటే అంత హై కాస్ట్ ఉన్నాయన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇన్ని పెట్టుకొని పుష్ చేశారు. దీనిపైన టాక్స్ పెంచేశారు. హైబ్రిడ్‌నేదో ఒక అది గూడా హైబ్రిడ్ అమ్మకూడదు అన్నట్లు రెస్ట్రిక్షన్స్ దానిపైన గూడా. మీకు పొల్యూషన్ తగ్గించాలి అనుంటే, మైలేజ్ పెంచాలి అనుంటే హైబ్రిడ్ పైన టాక్స్ తగ్గించండి. అది మాత్రం తగ్గించరు. మళ్ళా వీళ్ళే జెప్తారు. మైలేజ్ ఎక్కువున్న కార్లు గావాలి, పొల్యూషన్ తగ్గించాలి అని. హైబ్రిడ్స్ అంతా పొల్యూషన్ తగ్గిస్తున్నాయి గదా! దానిపైన టాక్స్ తగ్గించండి. దానిపైన వర్కే జేయరు. ఆలోచించరసలు. ఈవీస్. ఇప్పుడెవడు కొనట్లేదు. కొన్ని కంపెనీలయితే వాళ్ళు స్క్రాప్ కూడా చేసేసారు. ఇప్పుడు ఉదాహరణకి హోండా ఉంది. హోండానే కాదు చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి. చాలా ఇన్వెస్ట్ కూడా చేశారు వాళ్ళు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన. ఇప్పుడెవరు కొనట్లేదు. కొన్న వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. వాళ్ళు అమ్మేసి మళ్ళా వెహికల్స్ కొనుక్కుంటున్నారు. హైబ్రిడ్స్ కొనుక్కుంటున్నారని చెప్పి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అర్థమయ్యి వాళ్ళిప్పుడు ప్లాన్స్ స్టాప్ చేసేసారు. ఇన్ బిట్వీన్ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాసొచ్చి కొనట్లేదని అర్థం చేసుకొని ఇప్పుడు ఏదేదో మారుస్తున్నారు వాళ్ళు. ఓకే. ఈవీ ఈజ్ నాట్ ద ఫ్యూచర్. హైబ్రిడ్ కావాలి. లైక్ ఏంది స్ట్రాంగ్ హైబ్రిడ్ అది కూడా. సీరీస్ హైబ్రిడ్ కావాలి. హైడ్రోజన్ కావాలి. ఎథనాల్ వెహికల్ కావాలి. 100% ఎథనాల్ పైన రన్ అయ్యే వెహికల్స్ కావాలి. దాంతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉండాలి. హైడ్రోజన్ పైన పనిచేయాలి. సీబీజీ పైన పనిచేయాలి అని అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇది సుజుకి వాళ్ళు, టొయోటా వాళ్ళు ఎప్పటినుంచో చెప్తున్నారు. ఎవరికి అర్థం కాదు. ఆలోచించరు. ఎవరో ఫారినర్స్ ఏదో చెప్పారో మనం కూడా పరిగెత్తడమే. అది ఏంటి? మంచేంటి? చెడేంటి? ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? అని ఆలోచించి కాస్త టైం తీసుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా! పాలిసీస్ ఏదైనా. ఎన్విరాన్మెంట్‌కి బావుండాలి. మనకు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకూడదు కదా! పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఇవ్వాలి. పవర్‌ఫుల్ ఇంజిన్స్ అంటే ఏదో రేసులకెళ్ళే ఇంజిన్స్ కాదు. ఈ రెస్ట్రిక్షన్స్ తీసేస్తే చాలా బావుంటది. ఇది ఎప్పుడు మారుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు హైబ్రిడ్ పైన సీరీస్ హైబ్రిడ్, ఎథనాలు, హైడ్రోజను వీటిపైన ఆలోచించాలి. ఒక పక్కేమో పెట్రోలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, డీజిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. చాలా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అంటున్నారు. బావుంది. అగ్రీడ్. మళ్ళా ఈ పక్కకొచ్చి ఈవీ అంటున్నారు. ఈవీ ఎక్కడి నుంచొస్తుంది? ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్స్ అంతా ఎలక్ట్రిక్ కార్ రిలేటెడ్ బ్యాటరీ నుంచి, మోటార్ నుంచి, చైనా నుంచొస్తుంది. మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకూడదు. మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకోవాలంటారు. ఈవీలు కొనుక్కోండి అందరూ ఈవీలు తయారు చేయండి అంటారు. ఆ డబ్బు ఎవరికెళ్తుంది? చైనాకెళ్తుంది. కదా! ఇక్కడ ఎవరికో ఎళ్తుంది పెట్రోల్, డీజిల్‌కి. ఈ పక్క నుంచి మళ్ళా చైనాకిస్తున్నాం. మనకు కావాల్సిన ఎనర్జీ మనం ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఎథనాల్ పైన పని చేయండి. హైడ్రోజన్ పైన పని చేయండి. సీబీజీ పైన పని చేయండి. సీరీస్ హైబ్రిడ్ పైన పని చేయండి అని చెప్పండి మ్యానుఫ్యాక్చరర్స్‌కి. మీరు ఆలోచించి ప్లాన్ తీసుకోండి. పాలిసీలు తీసుకురండి. దానికి టాక్స్ బెనిఫిట్స్ ఇవ్వండి. స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన టాక్స్ బెనిఫిట్ ఇవ్వండి. పొల్యూషన్ తగ్గుతది గదా! మైలేజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా పెట్రోలు ఇంపోర్టు, డీజిల్ ఇంపోర్ట్ తగ్గుతుంది గదా! మైలేజ్ పెరిగినప్పుడు. హుహు. స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన అసలు హైబ్రిడ్ పైన టాక్స్ బెనిఫిట్సే లేవనమాట. సో, మీరేమనుకుంటున్నారు? చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. ఈ 4 మీటర్ లెంతు, 1.2 లీటర్ ఇంజిన్ కెపాసిటీ దిస్ మేక్స్ నో సెన్స్. అండ్ గోయింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మేక్స్ నో సెన్స్. హైడ్రోజన్ మనమే తయారు చేసుకోవచ్చు. ఎథనాల్ మనమే తయారు చేసుకోవచ్చు కదా! గ్యాస్ మనమే తయారు చేసుకోవచ్చు. హ్మ్. సో, వీటిపైన పని చేయాలి. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.